చేసిన దానికి ఇక్కడ సరిగ్గా సామ్రాజ్యాలు ఉద్భవించాయి. అంటే 400 నుంచి, అంటే 476 నుంచి 876 వరకు సరిగ్గా ఈ టైంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ప్రజల్లో నుంచి ప్రజలచే ఎంపిక చేయబడిన ప్రజాపతులు అంటాంగా, ఈ ప్రజాపతుల పాలిటిక్స్ స్టార్ట్ అయింది సరిగ్గా ఈ జనరేషన్లోనే స్టార్ట్ అయింది. సరిగ్గా గ్రీక్ నాగరికత స్టార్ట్ అయింది కూడా ఆ టైంలోనే. నెక్స్ట్ తత్వశాస్త్రం, థియాలజీ పుట్టింది ఆ టైంలోనే. నెక్స్ట్ గణితం, లెక్కలు పుట్టింది ఆ టైంలోనే. నెక్స్ట్ నాటకాలు, డ్రామాస్ ఉన్నాయిగా, డ్రామాస్ పుట్టిన కూడా ఆ టైంలోనే. నెక్స్ట్ కవిత్వానికి పెద్దపేట వేసింది కూడా ఆ టైంలోనే. ఇంకా ఆ కిందికి దిగొస్తే రోమ్ స్టార్ట్ అయింది కూడా అప్పుడే. ఆ రోమ్లో రాజకీయానికి పెద్దపేట వేసింది ఆ టైంలోనే. న్యాయ వ్యవస్థ అంటే జడ్జిమెంట్లు అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది కూడా 476 నుంచి 876 మధ్యస్థంలోనే జడ్జిమెంట్ అనే ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది. నెక్స్ట్ నీటి పారుదల విభాగం, అంటే నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తిప్పుకోవాలి, ఎలా నిల్వ చేయాలి, ఎలా పండించుకోవాలి, నీటిని అనుకూలపరుచుకునే పద్ధతులను డ్యామ్స్ కట్టే విధానం, దీన్ని కూడా తీసుకొచ్చింది ఆ టైంలోనే. నెక్స్ట్ వస్తు శిల్పం, అంటే వస్తువుని శిల్పాలుగా చెప్తున్నారుగా, శిలను, అదే శిలను శిల్పం, ఏదో పాట ఉంటుందని మర్చిపోయాను. అందాన్ని తెచ్చి నెక్స్ట్ చెప్పకండి బాగోదు. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికి అందాన్ని తెచ్చాను. అలా బాగుందా? శిలలపై శిల్పాలు తెచ్చి సృష్టికి అందం తెస్తాను. సృష్టికి అందం ఏంటో మనం పెళ్లి పట్ల రాస్తాం. సృష్టిలో అందం ఏదన్నా ఉందంటే అవునాడు చూసారు, ఆపోజిట్ జనరు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు ఒక్కటవడం, మ్యారేజ్ అనేది ఒకటి చూసారా, అది సృష్టికి అందం. సరే, వాస్తు శిల్పం అంటే వాస్తుశాస్త్రం, శిల్పాశాస్త్రం పుట్టింది అదే. ఫస్ట్ టైం నగరాలు ఫామ్ చేసింది కూడా ఆ టైంలో, సిటీస్ ఫామ్ చేసింది ఆ టైంలోనే. నెక్స్ట్ రహదారులు అంటే రోడ్స్ ఉండాలి అనే టైంలైన్ కూడా స్టార్ట్ అయింది ఆ టైంలోని. ఇవన్నీ ఎందుకు చెప్తాను మీకు అర్థం అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, సింధు నాగరికత 600, సింధు నాగరికత 600. రాజకీయం స్టార్ట్ అయింది 476. ఎప్పుడు మీకు క్రీస్తు పూర్వం పెద్ద సంఖ్య నుంచి చెప్పండి, కింద సంఖ్యకే రావాలి. అలాగే ఎందుకు వస్తారు, మాకు ఇంట్రెస్ట్ లేదంటే నిలబడమే, ఇంకా తూర్పు అయిపోయింది చూసుకోవడమే. ఎందుకు అలాగంటే పెద్ద సంఖ్య నుంచి కింద సంఖ్య ఎందుకు వస్తారంటే, కింద సంఖ్యకు వచ్చే సమయానికి నెంబర్ 1 అని ఒక ఇయర్ వచ్చే సమయానికి జీసస్ ఎంటర్ అవుతాడు కనుక, అందుకు పెద్ద సంఖ్య నుంచి చెప్పండి చిన్న సంఖ్యకి, అంటే కాలాన్ని పైనుంచి కిందకి దించుతారు. ఇక్కడ కాలాన్ని కింద నుంచి పైకి నడిపిస్తారు, ఎందుకంటే ఎప్పుడు మూసిపోతుంది తెలియదు కదా మరి. అందుకు సరే, ఏదేమైనా అర్థమైనట్టే. నెక్స్ట్ మధ్యయుగం అంటే 14, అంటే బైబిల్ దాటి 1450. ఈ మధ్యయుగంలో అంటే సుమారు అక్కడ మొదటి శతాబ్దం నుంచి 1400 లోపు ఈ మధ్యయుగంలో ఏం జరిగిందంటే క్రైస్తవ్యం పుట్టింది అప్పుడే, ఇస్లాం పుట్టింది అప్పుడే.